అమ్మడి అమ్మ బుచ్చిబాబన్న ఏమన్నా ఉందా గ్లిమ్సా అది తల్లి అసలుకి ఏం మాట్లాడాలి భయ్యా. రామ్ చరణ్ గారి కట్అవుట్ ఏంటి అసలుకి, ఆ భుజం మీద నుంచి ఇసుకలా జారిపోతుంటే అబ్బాబ్బాబ్బబ్బా మజిల్స్ మామూలుగా లేవు. అసలుకి ఆ కుస్తీ పోటీకి రామ్ చరణ్ గారిని వర్కౌట్ చేయించి అంత స్టాండర్డ్గా అంత పవర్ఫుల్గా ఎలా తయారు చేసావన్నా, అసలు బుచ్చిబాబన్న బ్రెయిన్ మామూలు షార్ప్గా లేదు. రాసి పెట్టుకోండి, ఇండస్ట్రీలో పెద్ద మూవీ పగిలిపోయే మూవీ అవ్వబోతుంది. దీని తల్లి పుష్ప 2 క్రాస్ అవ్వట్లేదు కలెక్షన్స్ అని ముత్తుకుంటున్నారు కదా, పెద్ద మూవీ రాసి పెట్టుకోండి. పెద్ద మూవీ కొట్టబోతుంది కలెక్షన్స్, రాసి పెట్టుకోండి. అది అసలుకి ఏం మాట్లాడాలి భయ్యా. శ్రీరామనవమి రోజున ఒక హనుమంతుల వారిని చూపించిన విధానం, ఒక బర్త్డే, శ్రీరామనవమి అండ్ అవి రెండు కలుపుకొని పెద్ద గ్లిమ్స్, పెద్ద ఫైల్మాన్. ఏందన్నా, ఏంది అరాచకం, మామూలు అరాచకం కాదు, చుక్కలు చూపిస్తున్నారు పెద్ద మూవీ కోసం. అసలుకి రెడీ 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 మీరు వచ్చేయండి, తొందరగా వచ్చేయండి. నెక్స్ట్ మంత్ వరకు ఆగబట్టలేకపోతున్నాం, ఆ లెవెల్లో ఉంది గ్లిమ్స్. అది ఏం మాట్లాడాలి భయ్యా బాబోయ్. పోనకాలే అసలు పెద్ద గ్లిమ్స్ చూస్తుంటే ఇప్పటికి ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు తెలుసా. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ఆ సినిమాటోగ్రఫీ, నవీల్ నోలి గారి కటింగ్ అయితే మాత్రం కట్ చేసి పడేశారు. ఏంటి అసలుకి పోనకాలు తెప్పిస్తున్నారు ఏంటి భయ్యా రాబోయే సినిమాలతో, గ్లిమ్స్తో. అది ఈ రేంజ్లో ఉంటే ఇంక మూవీ ఏ రేంజ్లో ఉంటుంది. ఎగ్జైట్ ఎక్కువైపోతుంది భయ్యా. నార్మల్ ఆడియన్కి మాకే ఇలా ఉంటే ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది తల్లి. అసలుకి ఏం మాట్లాడుతాను చెప్పండి. నాకేమనిపించిందంటే ఫాదర్ కొడుకు ఇద్దరున్నారు ఈ సినిమాలో, లేకపోతే అది మిస్ అయితే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనిపిస్తుంది. నా అనాలిసిస్తో ఈ వీడియో చేశాను, ఒకసారి చూడండి. మామూలుగా లేదు పెద్ద గ్లిమ్స్. ఫస్ట్ పెద్ద గ్లిమ్స్ చూడండి, ఆ తర్వాత వీడియో చూడండి. సో చాలా మంది చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే జస్ట్ 200 మెంబర్సే బ్యాలెన్స్ ఉంది, ఫుల్ఫిల్ అయిపోతుంది, 1K సబ్స్క్రైబర్ రీచ్ అయిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.